వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో తమ గ్రామాలను విలీనం చేయొద్దు అంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. గతంలో కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాల దుస్థితిని దృష్టిలో పెట్టుకుని తమను మినహాయించాలని కోరుతున్నారు. కార్పొరేషన్ లో గ్రామాలు విలీనమైతే అభివృద్ధి ఆగిపోతుందా? వాస్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మరో 7 గ్రామాలను విలీనం చేయాలని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కలెక్టర్ కు లేఖ రాశారు. కరీంనగర్ శివార్లోని దుర్షెడు, గోపాల్పూర్, బొమ్మకల్, కొత్తపల్లి మున్సిపాలిటీ, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. దీంతో బొమ్మకల్ మినహా మిగతా 6 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. విలీనం వద్దు, పంచాయతీ ముద్దు అంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో పలు గ్రామాలను విలీనం చేశారు. అయితే కరీంనగర్ సిటీతో పోల్చితే విలీన గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. ప్రతి చిన్న పనికి సిటీకి వచ్చి కార్పొరేషన్ లో పని చేయించుకోవడం ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోంది. పైగా ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ లో గ్రామాలు విలీనమైతే ఉపాధి హామీ పథకం అమలు కాదు. దీంతో తమ గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేయొద్దంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. విలీనం వద్దే వద్దంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విలీనం చేయాలని అనుకుంటున్నారో మా గ్రామం గోపాలపూర్ గ్రామం అయితేనేమి, దుర్షెడ్ గ్రామం అయితేనేమి, ముఖ్యంగా మాకు మా గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల మాకు లాభాల కంటే అనేకంగా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. సుమారుగా మా గ్రామంలో 904 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. దాదాపుగా 100 రోజుల పని దీంట్లో పూర్తి చేసుకున్న వాళ్ళు 700 పైననే ఉన్నారు. మాకు ఈ కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల ఇప్పుడు మాకు రావాల్సిన కేంద్రం నుంచి ఏదైతే 15th ఫైనాన్స్ ఫండ్ ఏదైతే డైరెక్ట్ జీపీగా వస్తుందో, అలాగే స్టేట్ ఫైనాన్స్ ఫండ్ ఏదైతే వస్తుందో దాని ద్వారా మేము నేరుగా గ్రామాల్లో అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం మాకు ఉండేది. రేపు ఒకవేళ కార్పొరేషన్లో కలిపినట్టయితే మాకు అవి వచ్చే అవకాశం ఉండేది. ఇలా మమ్మల్ని కార్పొరేషన్లో కలిపి మాకు అధిక బర్డెన్ పడుతుంది అని మేము భావిస్తున్నాము. మేము దేనికైనా కూడా ఉపాధి హామీతోని కూలికెళ్ళి బతుకు పోషించుకుంటున్నాము. మేము కరీంనగర్లో విలీనం చేస్తే ఈ అధిక భారంతో మా బతుకు సాగు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని మేము భావిస్తున్నాము. ప్రభుత్వానికి మేము విన్నపించుకునేది ఏంటి అంటే మా భవిష్యత్తులు దృష్టిలో పెట్టుకొని ఈ విలీనం రద్దు చేయాలని మా ఆలోచన ఉంది సార్. 2019లో పలు గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపారు. పద్మానగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరేపల్లి, తీగల గుట్టపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లి, అల్గునూరు గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేశారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి అనుకున్నంతగా ముందుకు సాగలేదు. ఆస్తి పన్ను పెరిగిందే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. గతంలో విలీన గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని ఇప్పుడు తమ గ్రామాలను కూడా విలీనం చేసి వారిలాగే తమ జీవితాలను ఆగం చెయ్యొద్దని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. కొన్ని విలేజ్లు కలిపినరు. ఏది వల్లంపాడు, తిరుండపల్లి, రేకుర్తి ఇటువంటి గ్రామాలన్నీ కలిపినరు. ఇప్పుడు మేము మా పక్కపొడి విలేజ్ వల్లంపాడు, అందులో ఇప్పటి వరకు అయితే ఒక తట్టడు మన్ను పోసిన లేదు, ఒక మోరి కట్టింది లేదు. ఏంటంటే పూర్తి అధ్వానంగా అయిపోయింది. ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఉండి గ్రామ సర్పంచ్ వార్డు నెంబర్లు ఉంటేనే పని జరుగుద్ది. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు కానీ స్టేట్ గవర్నమెంట్ వచ్చే నిధులు కానీ మనకు వస్తాయి, మనకు అభివృద్ధి చెందుద్ది. కనుక ఈ మున్సిపల్ కార్పొరేషన్ అయ్యేది ఉంటే మాకు బాగా నష్టం అవుతుంది. 2019లో విలీనం కాని గ్రామాలను ఇప్పుడు విలీనం చేయాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. అయితే 2019లో ప్రయత్నించినట్టుగానే ఇప్పుడు కూడా తమ గ్రామాల విలీనాన్ని అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. అయితే కరీంనగర్ సిటీని విస్తరించాలని 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను విలీనం చేసి అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వం లాగా కాకుండా విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇస్తున్నారు. అయినా విలీన ప్రక్రియ విషయంలో క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. విలీనం వద్దు, పంచాయతీ ముద్దు అంటున్నారు ప్రజలు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల పరిస్థితి ఎలా ఉందో
ఇప్పుడు తమ గ్రామాలు విలీనమైతే తమకు అదే పరిస్థితి దాపురిస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విలీనం కాకుండా ఎంతవరకైనా పోరాటం చేస్తామని ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ముందుకెళ్తుందా? ఆ విలీనం అంటే ప్రజల దృష్టిలో పెట్టుకొని విలీనాన్ని ఆపేస్తారా? చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.